నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాను. యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు అని చదువుతాం. అది మంచిదే. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, మొదటిగా ఆయన దేవుని ఘనత కొరకై సిలువ వేయబడ్డాడు. రెండవది మన యొక్క రక్షణ, మన పాప క్షమాపణ. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు సిలువ వేయబడింది, ఆయన తండ్రికి ఏమవుతున్నాడు? లోబడుతున్నాడు. ఆ ఘనమైన కార్యం యొక్క ఫలితంగా అభాగ్యులమైన మనకి పాప క్షమాపణ మనకి కలిగింది. ఇది మనం గ్రహించాలి. క్రైస్ట్ ప్రైమరీలీ డైడ్ ఫర్ హిస్ ఫాదర్స్ హానర్, ఫర్ గ్లోరీ ఆఫ్ హిస్ ఫాదర్, తన తండ్రి యొక్క మహిమ కొరకై. ఇప్పుడు 3 సంగతులు నేను మీతో పంచుకోవాలి అని మీ ముందు ఈ సమయంలో నిలవబడ్డాను. ఆరాధన అంటే దేవునికి ఇవ్వడం. ఇది ఈ పూట వర్తమానం యొక్క శీర్షిక. ఆరాధన అంటే దేవునికి ఇచ్చుట. దీవెనలంటే దేవుని యొద్ద నుండి తీసుకొనుట. ఆరాధన అంటే మనము దేవునికి ఇచ్చుట. ఈ వర్తమానంలో దేవునికి ఇచ్చిన చాలామంది ఉన్నారు. మన పాఠం కొరకై 3 వ్యక్తులు లేదా 3 సమూహాలని నేను ముందుకు తీసుకుని వస్తాను. ఒకటి, ఇశ్రాయేలీలు, వారి ఆరాధన. అది మనం కొంతసేపు వినబోతూ ఉన్నాం. తర్వాత రెండవది, క్రొత్త నిబంధన గ్రంథంలోనికి రాగానే యేసుక్రీస్తుని దర్శించడానికి యెరూషలేము వచ్చిన జ్ఞానులు ఉన్నారు. రెండవది, జ్ఞానుల యొక్క ఆరాధన. మొదటిది ఇశ్రాయేలీల యొక్క ఆరాధన, రెండవది జ్ఞానుల యొక్క ఆరాధన. ఇక మూడవది బేతనియా మరియ యొక్క ఆరాధన. ఈ మూడింటిలో నుండి కొన్ని సంగతులు ప్రభుపై ఆధారపడుతూ శక్తి కొలది మనము ఏరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృపకి మనం అప్పగించుకుంటాం. ఆరాధన అంటే దేవునికి ఇచ్చుట, ఇవ్వడం. 26వ అధ్యాయం మనం తెరిచి చదివాం, ద్వితీయోపదేశ కాండం. ఇశ్రాయేలీలు వారి యొక్క ఆరాధన ఆయన చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఆరాధించాలి అని అంటే ఐగుప్తులో వారికి ఆరాధన చేయటం కుదరదు. వీరి ఆరాధనకు వెళ్ళే ముందు అసలు ఐగుప్తులో ఏం జరిగిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వారిని విడిపిస్తున్నాడు. వారిని బయటికి తీసుకొచ్చే ముందు మోషే వెళ్ళి ఫరోతో చెప్తున్నాడు, అయ్యా నా ప్రజలను పోనిమ్ము అని మా ప్రభు చెప్తున్నాడు. ఫరో ఎందుకు పోనివ్వాలి అని అడుగుతాడు. మోషే 3 కారణాలు చెప్పు, అందుకు నా ప్రజలు పోవాలి అని ఆయన చెప్పాడు. నిర్గమకాండం 8 నుంచి మీరు 11 వరకు చదివితే కనీసం ఈ 3 కారణాలు కనబడతాయి. ఇశ్రాయేలీలు ఎందుకు ఐగుప్తులో నుండి బయలుదేరాలి? మొదటి కారణం ఏంటంటే, నాకు బలి అర్పించుటకు వారు బయటికి రావాలి అని ఆయన చెప్పాడు. 8వ అధ్యాయం మొదలుకొని చదువుకోండి, ఆ మాటలు మీకు కనబడతాయి. దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుండి ఆయన ఎందుకు బయటికి రమ్మంటున్నాడు? నంబర్ 1, బలి అర్పించుటకు. మీకు వచనం ఇవ్వాలని నా మనసులో అనిపిస్తుంది. చూడండి, 3 వచనాలు. 8వ అధ్యాయం 29వ వచనం చూడండి, లేదా 26లో కూడా మాట ఉంది. 26 చూడండి. మోషే, అట్లు చేయ తగదు, మా దేవుడైన యెహోవాకు మేమేం చేయాలి? అర్పించవలసిన బలి. 29లో చెప్పాడు చూడండి, యెహోవాకు బలి అర్పించుటకు అన్నాడు. ఎందుకు వెళ్ళాలి ఐగుప్తులో నుండి? నంబర్ 1, వారు దేవునికి ఏం అర్పించాలి? బలులు అర్పించాలి. అంటే మన టాపిక్కి రిలేట్ చేస్తే వారు ఆయనను ఏం చేయాలి? ఆరాధించాలి అని ఆయన చెప్తున్నాడు. ఆరాధన కొరకై వారు ఐగుప్తులో నుండి బయటికి రావాలి. ఐగుప్తులో ఉండగా వారికి ఆరాధన లేదు. పాపములో ఉండగా, సాతాను చేతిలో ఉండగా, పాప క్షమాపణ అనుభవం లేని వానికి ఆరాధన లేదు. ఒక వ్యక్తికి గిటార్ బాగా వచ్చు, ఆ కార్డ్స్ ఇంకేవేవో అతడు చేతి వేళ్ళు నాట్యం చేస్తున్నాయి అన్నట్టుగా ఎంత చక్కగా వాయించవచ్చో, కానీ అతడు రక్షించబడకపోతే అతని ఆరాధనను ఆయన ఏం చేయడు? అంగీకరించడు. ఆయన అసహ్యపడతాడు.
వారు ఐగుప్తులో నుండి బయటికి వస్తేనే ఆరాధన. రెండవ కారణం చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం ఎందుకు వారు బయటికి రావాలి? 9:2 చెప్తున్నాడు. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అన్నాడు. నన్ను ఏం చేయాలి? వాళ్ళు సేవించుటకై అన్నాడు కదా. దీన్ని మనం సేవ అని మనం చూస్తున్నాం. మరొక వచనం చూడండి, 10వ అధ్యాయం 9వ వచనం. మరొక కారణాన్ని అక్కడ మనం చూస్తాం. ఇశ్రాయేలీలు ఎందుకు ఐగుప్తులో నుండి బయటికి రావాలి? 10వ అధ్యాయం 9వ వచనం. అందుకు మోషే, మేము యెహోవాను ఏం చేయాలి? యెహోవాకు పండుగ కొరకై వెళ్ళిపోవాలి. ఇక్కడ 3 కారణాలు చెప్పాను. ఈ పండుగను 2 అంకె వేసుకోండి, సేవ 3 అంకె వేసుకోండి. మొదటిదే కారణం, ఐగుప్తులో నుండి మేము ఎందుకు బయటికి వెళ్ళాలి? ఆరాధించుటకై. ఉదయకాలపు వేళ కూడా ఒక 3 మాటలు చెప్పాను, గుర్తుందో లేదో. మొదటి భక్తుడు ఎవరు? హేబేలులో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆరాధన. అలాగే వీళ్ళ కారణాల్లో కూడా మొదటిది, మేము ఎందుకు బయటికి వెళ్ళాలి? ఆయనను ఏం చేయాలి? ఆరాధించాలి. రెండవ కారణం పండుగ అనుకోండి. పండుగ అంటే ఆయనతో కలిసి ఆనందించుట, నడుచుట. ఆయనతో ఆనందించుట, నడుచుట. ఇదే భక్తుల్లో చూసాం మనం. హనోకులో మనం చూస్తూ వచ్చాం. హనోకు ప్రభుతో ఏం చేశాడు? ప్రభుతో నడిచినప్పుడు పండుగ. పండుగ అంటే ఆనందం కదా. మనము పండుగ ఆచరింతము, ఆనందిస్తాం. ఇక 3వది చెప్తున్నాడు, ప్రభువుని మేము ఏం చేయాలి? పాత నిబంధన ఒక భక్తుడు సేవిస్తూ వచ్చాడు. ఏం చేశాడు ఆయన? వాడను నిర్మించాడు. ఎవరైనా? కాబట్టి ఇశ్రాయేలీలు ఆనాడు ఆది కాండంలో ఉన్న భక్తులే కాదు, ఇశ్రాయేలీల పరంపర మీరు చూడండి, తర్వాత సంఘం యొక్క పరంపర మీరు చూడండి, అన్నింటిలో కూడా దైవ క్రమం మనము గ్రహించాలి అని ఆత్మ మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆయనను ఆరాధించే వాళ్ళంగా ఉండాలి, ఆయనతో నడిచే వాళ్ళంగా ఉండాలి. 3వది ఆయనను సేవించే వాళ్ళంగా ఉండాలి. అలా అయితే ఇశ్రాయేలీల్ని ఆయన ఎందుకు విమోచిస్తున్నాడు? మొదటి కారణం, ప్రభువుని ఏం చేయాలి? వాళ్ళు ఆరాధించాలి. మొదటిగా వారు ప్రభువుని ఆరాధించాలి. 26వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 11వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, దేనిని? ఒక గంపలో ప్రథమ ఫలం పెట్టి తీసుకురా అని చెప్పాడు. దానిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏం చేయాలి? నమస్కారము చేసి, అంటే ఆరాధించి అని ఆయన చెప్తున్నాడు. మనల్ని ఆయన ఎందుకు విమోచించాడు అంటే మనము ఆయనకు నమస్కారము చేయటం కొరకే. నిజానికి 26వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు లేదా 5 నుంచి 8 వచనాలు మీరు చూస్తే, 6వ వచనం ఒక్కటి చూడండి చాలు. ఐగుప్తీయులు హింస పెట్టారు. 7వ వచనం, దేవుడు మన బాధను చూచాడు. 8వ వచనం, ఐగుప్తులో నుండి మనల్ని ఏం చేశాడు? రప్పించాడు. మరలా చెప్తున్నాను, 6లో ఐగుప్తీయులు ఏం చేశారు? హింసించారు. 7లో ఆ హింసను ఎవరు చూశారు? ప్రభు చూశాడు. 9లో లేదా 8లో ప్రభు వారిని ఏం చేశాడు? వెలుపలికి రప్పించాడు. ప్రభు వారిని విమోచించాడు. మనల్ని ఎందుకు ప్రభు రక్షించాడు? మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి అని ఆయన మనల్ని విమోచించాడు. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ అవర్ సాల్వేషన్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నమ్ముకున్నామంటే మనం ఎందుకొరకు నమ్ముకున్నాం? పరలోకంలో ఏదో ఒక మూల మనకి గ్యారంటీగా స్థలాన్ని, నిత్య జీవం ఆయన మనకిస్తున్నాడు, సందేహం లేదు. కానీ మరి విశేషంగా ఆయన మనల్ని ఎందుకు రక్షిస్తున్నాడు అంటే మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి అన్నాడు. గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు బయటికి వస్తున్నారు. ఐగుప్తులో బాధలు పడ్డారు, శ్రమలు పడ్డారు కదా. ఎన్ని తరాలు? 430 సంవత్సరాలు, అంటే సుమారు 4 తరాలు అనుకుందాం. ఒక ఊహా లెక్క. 4 తరాల మట్టుకి వారు అక్కడ ఉన్నారు కదా.
ఎంత బాధ అనుభవించారు. అయితే వారు ఆరాధికులు కావాలని గొర్రె పిల్ల రక్తం ద్వారా ఏం చేయబడ్డారు? వాళ్ళు విమోచించబడ్డారు. మోషే కుటుంబాల లెక్క చొప్పున నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను వధించు. ఒక ఇంటివాడు యజమానుడు ఆ గొర్రె పిల్లను వధిస్తున్నాడు. ప్రియులారా వినండి, ఆ గొర్రె పిల్లను వారు వధిస్తూ ఉంటుండగా 14వ తారీఖున వధించాలి. 1వ తారీఖున తెచ్చి 10 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. 14వ తారీఖున పరీక్షిస్తూ రావాలి కదా. 14వ తారీఖున పరీక్షిస్తూ ఉంటుండగా ఆ బలిని అర్పిస్తూ ఉంటుండగా కళంకము లేని గొర్రె పిల్ల, నిర్దోషమైన గొర్రె పిల్ల. కళంకము లేదా మత్స అనేవి 2 మాటలు కదా. బయట గొర్రె పిల్లకు మత్స ఉండకూడదు, లోపల దానికి ఎలాంటి కనబడని రోగం ఉండకూడదు. ఆ గొర్రె పిల్ల బయట బాగోవాలి, లోపల కూడా బాగోవాలి. ఆ గొర్రె పిల్ల, ఆ పస్కా పశువు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన. ఆయన బాహ్యంగా ఆయన సాక్ష్యం కలిగిన వాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఏ సిన్లెస్ మ్యాన్, పాపము లేనివాడు. అంతరంగములో కూడా ఆయన పాపము లేనివాడు. కొత్త కొత్త వాదాలు ఇప్పుడు వస్తున్నాయి. ప్రభు దైవత్వాన్ని, ఆయన మానవ తత్వాన్ని లేదా ఆయన పాపరాహిత్య జీవితాన్ని గురించి. మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మిమ్మల్ని చిక్కులు పెట్టాలని నా భావం కాదు అని గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు పాపం చెయ్యలేదు కాబట్టి పరిశుద్ధుడా, ఆయన పాపం చేయలేడు కాబట్టి పాపం చేయలేదా అనేది మనం తేల్చుకోవాలి. మరలా అడుగుతాను, యేసుక్రీస్తు ప్రభు పాపం చేయలేదు అది ఒకటి, యేసుక్రీస్తు ప్రభు పాపము చేయలేడు, ఈ రెండిట్లో ఏది సరైంది? ఆయన పాపము చేయలేడు. అందుకని ఇప్పుడు కొత్త కొత్త బైబిల్ పండితులు బయలుదేరారు. మరి అపవాది ఎందుకు శోధించాడు అని అడుగుతున్నారు కదా. ఆయన పాపం చేయలేనప్పుడు అపవాది ఎందుకు శోధించాడంటే, అపవాది ఆయన శోధించేటట్టుగా యేసు ప్రభుని ఎవరు తీసుకెళ్లారు? ఆత్మ చేత, అపవాది చేత శోధించబడ్డానికి ఏం చేయబడ్డాడు? ఇదిగో నా ప్రియ కుమారుడు పరీక్షించబడతాడు చూడండి. ఎందుకని? ఆ పాపము చెయ్యలేదు కాదు, ఆయన పాపము చెయ్యలేడు, ఆయన పాపం చేయలేడు. అది ప్రపంచానికి నిరూపించటానికి దేవుడు తన కుమారుణ్ణి పరీక్షకు అనుమతించాడు. ఆ ప్రియ ప్రభు ద్వారా పాప రహితుడు ఆయన. యోబు గ్రంథంలో చెప్పాడు కదా, పాప రహితుడు పాప సహితుడులో నుండి పుట్టడో, అలా పుడితే ఎంత మేలు. మనమందరం పాప సహితులం. మనలో ఏమున్నది? పాపం ఉన్నది. పాపము క్రియ కంటే ముందుగా పాపము ఒక స్వభావము అని గ్రహించాలి. క్రీస్తు ప్రభువులో పాపము యొక్క స్వభావము లేదు అని గ్రహించాలి. ఆయన మానవతత్వం అసమానమైనటువంటిది. ఆయన మన కొరకై కళంకము లేని గొర్రె పిల్లగా ఆయన కల్వరి శిలువలో మన బలియాగం కొరకై ఆయన సరిపోయినవాడు. ఒకవేళ ఆయన పాపం చేయగలిగి పాపం చెయ్యకపోతే ఆయన శిలువకు సరిపోయేవాడు కాదు. ఆయన పాపము చేయలేడు కదా. ఎబ్రీ పత్రికలో చూడండి, ప్రభు యొక్క పవిత్రత ఈ తరములో మనమందరము నేర్చుకోవాలి అని ఆయన కోరుతున్నాడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. కలవరపడుతున్నారు ఇప్పుడు ఎన్నెన్నో రకరకాల గలిబిలి చేసే మనుషులు యేసు ప్రభు పేరును బయలుదేరారు. 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎవరు మన ప్రధాన యాజకుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన బలహీనతల యందు మనతో ఏముంది? ఆయనకి సహా అనుభవము లేనివాడు కాడు. అంటే ఉంది కానీ సమస్త విషయాలలో మనవలే నను అనే మాట గుర్తుపెట్టుకోవాలి. శోధించబడినను. ఆయన పాపం చేయలేదు అన్నాడా? లేడు. పాపం అన్నాడా? యేసు ప్రభు లోపల ఏమి లేదు? పాపం. యేసు క్రీస్తు ప్రభు పాపము లేనివాడు.
ఐగుప్తులో నుండి వారు బయటికి రావాలంటే నిష్కల్మషమైన గొర్రె పిల్ల రక్తం వారికి కావాలి. ఆ లెంటల్స్ మీద రాయగానే ఆ రాత్రి సంహార దూత దాటిపోయాడు. కల్వరి రక్తాన్ని చూచి ఆయన ఉగ్రత దాటిపోయింది. శిలువ దగ్గరికి వచ్చి పాప క్షమాపణ కొరకై ఒప్పుకోలు ప్రభు దగ్గర మనం చేయగా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయో విధియో ఏ శిక్షా విధియు లేదు అని ఆయన చెప్తున్నాడు. ఎలా వచ్చింది ఇదంతా? మన పస్కా పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా వినండి, వారు ఆరాధించటం కొరకై పస్కా గొర్రె పిల్ల ద్వారా విడిపించబడ్డారు. మరి మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విడిపించబడ్డాం. పేతురు మొదటి పత్రికలోనికి రండి. ఈ రెండు మాటలు ఒకే చోట కనబడతాయి. తర్వాత బైబిల్ గ్రంథంలో పుస్తకాలని అధ్యాయాలుగా విభజించారు, కానీ పేతురు ఇదంతా కలిపే రాశాడు అని మనం గ్రహించాలి. మొదటి అధ్యాయం 18వ వచనం చూడండి. మీ వ్యర్థ ప్రవర్తన మీ తాత ముత్తాతల నుంచి వచ్చిందే, దాన్ని మీరు విడిచిపెట్టేటట్టుగా క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం. ఏ రక్తం? ఏడాది మగ గొర్రె పిల్ల రక్తం కాదిక, దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. నిర్దోషము నిష్కళంకము అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏం చేయబడ్డారు? విమోచించబడ్డారు. ఇశ్రాయేలీలు ఆరాధించటం కొరకై విమోచించబడినట్లుగా మనం కూడా విమోచించబడుతున్నాం. 2వ అధ్యాయంలోనికి రండి. 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు సంఘం ఇప్పుడు ఏమర్పిస్తుంది? విమోచించబడిన ఇశ్రాయేలీలు ద్వితీయోపదేశకాండం 26లో వారు అర్పణలు అర్పిస్తూ ఉన్నట్లుగా ఈనాడు సంఘము క్రీస్తు రక్తములో కడగబడి ఆయనను ఆరాధిస్తుంది. ఇక రెండవది మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీలు వారు దేవునికి ఏమిస్తున్నారు? 26వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం చూడండి. వారు ఇశ్రాయేలీలు ఆయన ఆరాధించడానికి వారికి ఉన్న స్థితి. 1వ వచనం, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యము అనే మాట పట్టుకోండి, దాన్ని స్వాధీనపరుచుకో. ఈ 2 మాటలు పట్టుకోండి. 1వ వచనంలో ఆయన నీకు స్వాస్థ్యం ఇస్తున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని నువ్వేం చేయాలి? నువ్వు ఆరాధించాలంటే నంబర్ 1 విడిపించబడాలి. విడిపించబడితే సరిపోదు. రెండవది, ఆ ప్రియ ప్రభు వారికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఏం చేయాలి? స్వాధీనపరుచుకోవాలి. యెహోషువ గ్రంథం అంతా స్వాధీనపరుచుకోవటం. దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. స్వాధీనపరుచుకోవాలి. వారు పోరాటం చేయాలి. పోరాటం జరిపితేనే వారు స్వాధీనపరుచుకోగలరు. కాబట్టి రెండవది చెప్తున్నాడు, ఆయన వారికి స్వాస్థ్యం ఇచ్చాడు. మనకేమైనా ఇచ్చాడా? సంఘానికి స్వాస్థ్యం. ఇశ్రాయేలు దేశం ఇచ్చాడు. 196 దేశాల్లో ఒక దేశం వాళ్ళదే, ఎప్పటికీ అది వాళ్ళదే. అది వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎఫెసీ పత్రికలోనికి రండి. మనల్ని విమోచించడం మాత్రమే కాదు, మరి క్రైస్తవులకి ఏమైనా దేశం ఇచ్చాడా? ఏమిచ్చాడు? 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనం ఆరాధించటం కొరకై ఆయన మనకేమిచ్చాడు? క్రీస్తు యేసునందు ఉపకారం చేశాడు దేవుడు. ఏమని? అత్యధికమైన తనం కృపా మహదైశ్వర్యమును. 7వ వచనం చివరిలో చెప్పాడు, పరలోకమందు. ఇశ్రాయేలీలు స్వాస్థ్యం ఎక్కడుంది? అమ్మా అందరూ చెప్తున్నారా? విన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇశ్రాయేలీల స్వాస్థ్యం ఎక్కడున్నది? భూమి మీద ఉంది. సంఘం యొక్క ఆస్తి స్వాస్థ్యం ఎక్కడున్నది? పరలోకంలో. పరలోకములు ఇంకా చెప్తున్నాడు, ఎవరితో పాటు కూర్చున్నాం? క్రీస్తుతో కూడా ఆయన మనల్ని కూర్చుండబెట్టాడు. 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇదే ఎఫెసీ పత్రిక 1:11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని
కింద చెప్తున్నాడు చూడండి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచు. మనకి కూడా ఏమున్నది? సంఘానికి స్వాస్థ్యం ఉన్నది. ఇశ్రాయేలీయులకు భూ సంబంధమైన స్వాస్థ్యం, సంఘానికి పర సంబంధమైన స్వాస్థ్యం. కాబట్టి నీవు నేను ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. స్వాస్థ్యమును బట్టి ఆరాధించుట. విడిపించబడ్డాము కాబట్టి ఆరాధన, మనకు ఒక స్వాస్థ్యం ఉన్నది కాబట్టి మనము ఆరాధిస్తున్నాం. ఇక మూడవది చెప్తున్నాడు, ద్వితీయోపదేశకాండం 26:2 చెప్తున్నాడు. 26:2 జాగ్రత్తగా గమనించాలి. 26:2 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో భూఫలము అన్నాడు. అంటే దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వారు ఆశీర్వదించబడ్డారు కాబట్టి ప్రభువుని ఏం చేయాలి? వాళ్ళు ఆరాధించాలి. ఈ మాట జాగ్రత్తగా పట్టుకోవాలి. వారు ఆశీర్వదించబడ్డారు కాబట్టి ప్రభువుని ఏం చేయాలి? వాళ్ళు ఆరాధించాలి అన్నాడు. కొత్త బోధలు మనం ఎలా వింటామంటే, మీరు ఆయన్ని ఆరాధిస్తే ఏం చేయబడతారని చెప్తున్నారు వీళ్ళు. కానీ సంఘం గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఆల్రెడీ ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీరు బోధ ఎలా పైనుంచి కిందకు వచ్చిందో చూడండి. విన్నారా? నేనే కొత్తగా చెప్తున్నానా మీకు? ప్రైజ్ అండ్ వర్షిప్ విన్నారా లేదా? మీరు చేతులు పైకెత్తే దీవెనలు దిగొస్తాయని చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా? ఓ ఎంత విచారం! దేవుని వాక్యం అలా చెప్పటం లేదు. మీరు రక్షించబడ్డా, మీకు స్వాస్థ్యం ఇవ్వబడడం, ఎంతకంటే మించిన ఆశీర్వాదం ఏముంది? యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. అందుకని మీరు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధించాలి అని ఆయన చెప్తున్నాడు. ఒక వచనం చూడండి, సామెతల గ్రంథం 10:22. మనం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ. అంటే నేను తెలివితేటలతో చేశానండి, అలా చేశాను, ఇలా చేశాను కాబట్టి కూడబెట్టానని చెప్తారు కొంతమంది. నీ తెలివితేటలు ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఏమి జరిగినా అసలు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడెవరు? ప్రభువే అని ఆయన చెప్తున్నాడు. నేర్చుకుందాం. ఆశీర్వాదించబడ్డానికి ఆరాధించటం కాదు, మనం ఆశీర్వదించబడ్డాము కాబట్టి ఏం చేస్తున్నాం? మనం ఆరాధిస్తాం. ఆశీర్వాదం ముందు వచ్చిందా? ఆరాధన ముందు వస్తుందా? మనకి దేవుడు ముందే ఏం చేశాడు మనల్ని. కాబట్టి అది నీకు తెలిస్తే వెంటనే నీ హృదయంలో ఉండే ఒక ప్రవాహం, ఆరాధనా ప్రవాహం. ఇక 4వది చెప్తున్నాడు దీనిలోనే. 2-3 వచనాలు కనుక మురి చూస్తే 2-3 వచనాలు, నీవు దేవుని ఆలయానికి, మందిరానికి అర్పణ తీసుకుని వెళ్ళు అని ఆయన చెప్తున్నాడు. 4వ అంశం ఏంటంటే కృతజ్ఞతా వ్యక్తి. కృతజ్ఞత కలిగిన వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ఎలాంటి వాడు అంటే అతడు కృతజ్ఞత కలిగిన వాడు. అతని చేత గంప ఉన్నది, దాని నిండా ప్రథమ ఫలం ఉంది. ఆ గంపలోనికి ప్రథమ ఫలం రావాలంటే మొదట అతని హృదయం నిండా కృతజ్ఞత ఉండాలి. చాలామంది హృదయాల్లో కృతజ్ఞత కనపడదు. 126వ కీర్తన చూడండి, 3వ చరణం. 126వ కీర్తన 3వ చరణం. సామ్ 126 126:3. యెహోవా 126:3 మన కొరకు ఏం చేశాడు? ఆయన గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మనం ఏమయ్యాం? సంతోషం. 4వ వచనంలో చెప్తున్నాడు, దక్షిణ దేశములో ఏం పారుతా ఉన్నాయి? ఓ ఇశ్రాయేలీలు వారి ఆనందం, వారి ఆరాధన ప్రవాహంగా ఆయన చెప్తూ ఉన్నాడు. కృతజ్ఞతా హృదయం. చాలా మందికి కృతజ్ఞతా హృదయం ఉండదు. ఎంతసేపు అది లేదు ఇది లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. దేవుడు ఎన్నిచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా అది లేదు ఇది లేదు అని బాధపడతా ఉంటారు. కానీ నిజముగా రక్షించబడిన వ్యక్తులకి ఏ హృదయం ఉంది? కృతజ్ఞతా హృదయాన్ని ఆయన ఇచ్చాడు అని మనం గ్రహించాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. కృతజ్ఞతా హృదయానికి సంబంధించి లూకాసు వార్త 17వ అధ్యాయం
12 నుంచి 19 వరకు మనం చూస్తే 12 నుంచి 19 వరకు మనం చూస్తే నేను సమయం లేదు. 10 మంది కుష్ఠరోగులు వారు కేకలు వేశారు, ప్రభువుని అడిగారు. ప్రభు వారిని రక్షించాడు, లేదా వారిని శుద్ధి చేశాడు. వారికి ఆయన చెప్పాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. వారిలో 10 మంది శుద్ధులయ్యారు. కానీ ప్రభుని మహిమపరచడానికి ఎంతమంది వచ్చారు? ఒక్కడే. మిగతా 9 మందికి ఏమీ లేదు. మరి నీకు నాకు కృతజ్ఞత హృదయం ఉన్నదా ప్రభు పట్ల? ఆ ఒక్కడు తిరిగి రావడాన్ని మనం చూస్తున్నాం. 16వ వచనం చూడండి. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద, ఆయన దేవుడు అని గ్రహించాడు. యేసుక్రీస్తు దేవుడు అని గ్రహించాడు. ఇన్ని ఆధారాలున్నా ఆయన దేవుడు అని చెప్పుకోలేదని చెప్పి హేళన చేసేవాళ్ళు ఎక్కువగా. ఆయన సాగిల పడుతూ ఉంటుండగా ఆ ఆరాధన ఆయన స్వీకరిస్తున్నాడు. ఆయన పాదముల యొద్ద సాగిల పడెను అన్నాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయం చూడండి. నేడు విశ్వాసులు ఇంకా 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 కొంతమంది ఇంకా ఇవ్వడమే ఆయన ఇచ్చేంతమే, ఇంకా జలగలాగా ఇమ్ము ఇమ్ము కదా. ఆ దేవుడు ఇమ్ము ఇమ్ము, ఆయన ఇంకేమిస్తాడో కాదు, అసలు నీవే ఆయనకు బాకీ పడ్డావు. మనము ఆయనకు బాకీ పడ్డాం. ప్రభుకి ఇవ్వాల్సినవి ప్రభువే ఇచ్చాడు, ప్రభుకి మనం తిరిగి ఇవ్వాలి. మొదటిది మనం చూస్తున్నాం ఆరాధన, ఇశ్రాయేలీల ఆరాధన. వారి విమోచించబడ్డారు, వారికి స్వాస్థ్యము ఇవ్వబడింది. 3వది వారు దీవించబడ్డారు. 4వది కృతజ్ఞత హృదయం గురించి చెప్తున్నాడు. 5వది మనం చూస్తున్నాం దేవుని వాక్యానికి 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 26:2. ద్వితీయోపదేశకాండం 26:2. ఎక్కడ వారు ఆరాధించాలి? 2వ వచనంలో అంటున్నాడు చివర, నీ దేవుడైన యెహోవా. ఎక్కడ పడితే అక్కడ ఆరాధించొద్దు. ఊరెళ్తున్నారు, ఆదివారం వచ్చింది, అక్కడేదో శిలువ ఆకారం కనబడింది, మందిరంలో పాటలు పాడుతున్నారు, అక్కడ పోయి కూర్చుని ఏమంటున్నారు వీళ్ళు, మేము కూడా ఈ వారం ఆరాధన. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఆరాధన చేయడానికి లేదు. నీ దేవుడని యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్నారు. ఎవరు ఏర్పరచుకున్నారు? వీళ్ళు వచ్చి ఆరాధించే స్థలాన్ని ప్రభువే అని ఆయన చెప్తున్నాడు కదా. ఒక స్థలాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఆ స్థలానికి వెళ్ళి, ముసలిపల్లిలో స్థానిక సంఘం ఉన్నది కదా, ప్రతి ఆదివారం ఇక్కడ రక్షించబడిన స్త్రీ పురుషులు ఎప్పుడైనా పనిని బట్టి అనుమతి తీసుకుని వెళ్ళటం వేరు, కానీ ఇళ్ల దగ్గరే ఉండి ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాను, ఇంటికాడ కాసేపు పాటలు పాడుకున్నాను కుదరదు. ప్రభు చెప్తున్నాడు, నీ ప్రభు ఏర్పరుచుకున్న స్థలమునకు వెళ్ళి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అలా అయితే కొత్త నిబంధన గ్రంథములో మత్తయి 18:20లో చెప్తున్నాడు, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో లేదా కూర్చబడి ఉందురో వారి మధ్య నేను, అక్కడికి వచ్చి ఆరాధన చేయి. ఇప్పుడు ఆన్లైన్ సర్వీసులు ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ సర్వీసు అక్కడ ఎక్కడో వైజాగ్లో, హైదరాబాద్లో ఆయన ఏవో కొన్ని పాటలు వినిపిస్తాడు, వాక్యం చెప్తాడు, వీళ్ళు ఇక్కడ వింటారు సోఫాలో కూర్చుని. ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు. లాస్ట్లో QR కోడ్ వస్తుంది స్క్రీన్ మీద, దాన్ని కొట్టేసి చందా వేసేయడమే, అయిపోయింది. ఇది దైవ క్రమము కానే. ఆయన ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళుట ఇశ్రాయేలీయుల యొక్క విధేయత మనం చూస్తున్నాం. ఆరాధించే వ్యక్తులకు ఆయన మాటకు లోబడే విధేయత ఉండాలి, లేకపోతే మనం సరిగా ఆరాధించలేం. ఆరాధకులు దీనులై ఉండాలి. ఇతరులు సమస్యల్లో ఒక మాట అన్నా మనలో ఏముండాలి? దీనత్వం. ఆదివారం రొట్టె విరుస్తారు, అది అయిపోయిన తర్వాత కొట్టుకు చచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏముండాలి? దీనత్వం కనబడుతుంది. ఒక ఆయన అంటున్నాడు, బైబిల్ సంచి ఉండిపోయింది లేకపోతేనా అంటున్నాడు. మరి ఏం చేస్తాడో?
ఏం లేదు. ఆ ఆరాధన ఎందుకు? షో అది. చాలా విచారకరమైన పరిస్థితుల మధ్య మనం ఉన్నాము అని గ్రహించాలి. దీనులు మాత్రమే ఆయన ఆరాధించగలరు. మనం అందరం ఎరిగిన వచనం యెషయా గ్రంథం 57:15 చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మనకందరికి తెలుసు. 15వ వచనం. మహాగణుడు కదా, మంచి పాట కూడా మనం వింటాం. మహాగణుడు, మహోన్నతుడు కదా, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఎక్కడున్నాడయ్యా? ఆయన చెప్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను ఎక్కడికి వచ్చాడు ఆయన? ఆలయంలో బాగా పాటలు పాడే వారి మధ్యకి వచ్చానని చెప్పడం లేదు. దండిగా వారం కానుకలు ఇచ్చే వారి దగ్గరకు వచ్చానని ఆయన చెప్పడం లేదు. ఒక మంచి ఆరేటర్, వక్త వచ్చి బోధిస్తున్నాడు కాబట్టి నేను వస్తున్నానని అంటం లేదు ఆయన. కొంతమంది అయ్యగారులు వస్తుంటే ప్రభు వచ్చినట్టే కదా, కొంతమంది అలా భావిస్తున్నారు నేటి దినాల్లో. ఆయన ఎవరి మధ్యకు వస్తున్నాడని చెప్తున్నాడు? అయినను ఆ వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. తర్వాత లైన్ చూడండి. వినయము గల వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను వచ్చి వెళ్ళిపోతున్నానన్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన? ఎంత ఆశీర్వాదకరమైన మాట. దీనుల యొద్ద ఆయన ఉన్నాడు, ఆయన నివాసం ఉంటున్నాడు. మనకు దీనత్వం లేదా మనం ఆరాధనను అర్పించలేమని ఆయన చెప్తున్నాడు. మన దీనత్వాన్ని ఆయన ఆజ్ఞలకు లోబడడం ద్వారా చూపించగలం. యాకోబు పత్రిక చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం. చాలా కఠినమైన భాషను యాకోబు వాడుతా ఉన్నాడు. 4వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ, ఎన్నో వచనం? 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత నేను అనుకుంటాను, ఒక్కొక్కసారి ఆదివారం అందరూ దేంతో వస్తున్నారు? దీనత్వంతో రారు. చాలా చోట్ల దేంతో వస్తారు? అహంకారం. నా పేరు చెప్పలేదు, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు వందనాలు చెప్పలేదు, నేనంటే ఏమనుకుంటున్నారు అంటే ఆయన రాడు, నా మాట వినలేదు, నాకు లోబడలేదు కదా. 6వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు అహంకారులను అసలు ఎదిరించి అనే మాటకి గ్రీకు మూల భావ అర్థం ఏమిటి అంటే, దేవుడు తన ఆర్మీని అంతటిని తీసుకొస్తున్నాడంటే ఎదిరించడానికి. ఏమైపోతాం మనం? ఆరాధన ఆశామాషి కాదు, ఆరాధన విచ్చలవిడిగా ఉండి జరిగించేది కాదు. అహంకారులను ఆయన ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఈ కమ్స్ విత్ హిస్ ఆర్మీ. ఆయన కృపతో ఉన్నాడు కాబట్టి కనబడతలేదు ఆర్మీ. ఒకరోజు కనబడుతుంది ఆర్మీ, వణికిపోతాం. దీనత్వంతో ఆరాధించాలి అని ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్పాలి? ప్రభువా, నేను అరామీ దేశస్తుణ్ణి 26లో చెప్పాడు. అరామీ అంటే సిరియా అని అర్థం. యాకోబు లాబాన్ దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చామయ్యా మేము, మాది అరామీ దేశం, నా పితరుడు నశించిపోయేవాడు, అంత మాత్రమే కాదు ఐగుప్తులో మేము బాధలు పడ్డాం, మాకు దిక్కు లేదు అని ఏడ్చినప్పుడు నీ ప్రణాళిక ద్వారా మమ్మల్ని ఏం చేశావు? రక్షించావు. ఈ దీనత్వం కావాలి. దీనత్వం లేకుండా ఆరాధన లేదు అని గ్రహించాలి. ఇక 26వ అధ్యాయంలోనే 26, 10, 11 వచనాలు మనం చూస్తున్నప్పుడు మనం విన్నట్టుగా 10, 11 వచనాలు. 10వ వచనం, కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలాలు నేను తెచ్చింది ఎక్కడిదే? నువ్వు ఇచ్చిందే. ఆదివారం మనం ఏం చేస్తాం? మందనుకుని ఇస్తున్నాం, అవునా కదా? ఎంత విచారం అనా? ఆయన ఇచ్చిందే ఆయనకి తెమ్మని చెప్తున్నాడు. అది ఆరాధన. నీవిచ్చిందే నీకు ఇస్తున్నాము అన్నాడు.
ఒక తండ్రికి ప్రమోషన్ వచ్చిందంట. పెద్ద కంపెనీలో అతడు చాలా కష్టపడి పనిచేస్తే మంచి ప్రమోషన్ వచ్చింది. ఇంటికి వచ్చి భార్యతోటి పిల్లలతోటి చెప్తే వాళ్ళు సంతోషించారు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చుని, నాన్న నాకు 10 రూపాయలు ఇయ్యి అంటుంది. అమ్మ ఎందుకు నీకు 10 రూపాయలు అని అడిగాడు. నీకు ప్రమోషన్ వచ్చింది కదా నాన్న, నేను నీకేం కొనాలి ఇప్పుడు? గిఫ్ట్ కొంటాను. నా మాటలు అర్థమవుతున్నాయా? వాళ్ళ నాన్నకి గిఫ్ట్ కొనడానికి ఎవరు డబ్బులు అడుగుతుంది? ఆరాధన కూడా అంతే. ఆయన ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నాం మనం? ఆ పసిపాప హృదయం చూడండి. ఆదివారం కానీ ఉదయం కానీ సాయంకాలం మనం రొట్టె విరిచే కూడా రేపు వింటాం దాని వివరాలు. ఎక్కడైనా ఆరాధించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇచ్చిన దాన్ని మనం ఆయనకి ఇస్తున్నాం. అమ్మ ఈ డబ్బులు నీకెందుకు అని అంటే, నాన్న నీకు ప్రమోషన్ వచ్చింది కదా, నేను నీకేం కొనాలి? ఒక ప్రజెంట్ కొంటాను నాన్న అంటే, ఆయన డబ్బులు ఆయనకి ఏంటని మూర్ఖంగా అనం కదా మనం. ఆ బిడ్డ ఆ తండ్రిని ఎంతగానో ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. ఆ ప్రమోషన్ బట్టి ఆనందిస్తుంది. ఈ బిడ్డ సంతోషిస్తుంది. ఆదివారం ఆయన పిల్లలమైన మనం ఆయన ఇచ్చిన దానిలోంచి ఏం చేస్తున్నాం? ఆయనకి ఇస్తున్నాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో దావీదు చేసిన పని కూడా ఇదే. 29వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. 29:14. ఈ ప్రకారము మన పూర్వకంగా ఆ ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనిచ్చాను అంటున్నారు కదా. అయ్యా మా సామర్థ్యం ఎంతయ్యా? మేము ఎక్కడి నుంచి ఇవ్వగలం? ఎక్కడి నుంచి ఇవ్వగలం? నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగను కదా. ఇప్పుడు చూడండి, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు, దాని అర్థం ఏంటంటే నీవిచ్చిన దానిలో తిరిగి మేము, కొంతమందికి సొంతం అనుకుంటారండి, సొంతం కాదు, ప్రభు ఇచ్చినది తిరిగి ఆయనకు మనము చెల్లించుట. ఇశ్రాయేలు ఆరాధనలో ఈ అంశాలు మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానుల ఆరాధన దగ్గరికి రండి. త్వరగా ఒక 4-5 మాటలు చెప్పి వివరించను, కానీ అలా మీరు రాసుకుంటున్నారు కాబట్టి హైలైట్స్ చెప్పి నేను మీకు వదిలిపెడతాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. వారి ఆరాధనలో విశేషమైన సంగతులు మనం చూస్తాం. 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు మీరు రాసుకోండి. ఇది జ్ఞానులు వారు చేసిన ఆరాధన. మొదటిది, మనం ఆయన ఆరాధించాలంటే జ్ఞానయుక్తంగా ఆరాధించాలి. గుడ్డెద్దు చేలో పడినట్టు అంటారు కదా, అలా చేయకూడదు. నోటుకొచ్చిన పదాలు వాడకూడదు. ఆచి తూచి కొలత వేసి ఆ మాటలు సరిపోవడానికి పలకడానికి దాని బరువు మనం తూకం వేసుకుని జాగ్రత్తగా జ్ఞానముతో ఆరాధించాలి. జ్ఞానుల ఆరాధన, ఆ జ్ఞానముతో ఆరాధన మనము నేర్చుకుంటూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం చూడండి, 32వ అధ్యాయం 29వ వచనం. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వచనం. మోషే వారికి కీర్తన రాసి నేర్పిస్తున్నాడు. వారు జ్ఞానము తెచ్చుకొని ఏం చేయాలి? ఆరాధించడానికి ఏం కావాలి అని చెప్తున్నాడు? జ్ఞానం ఉండాలి. అక్కడ ఉన్న ఎవరో చేతులు ఊపమన్నారు, వీళ్ళు చేతులు ఊపుతున్నారు. వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా అనమన్నారు, వీళ్ళు అంటున్నారు. ఏముండాలి? మనకే జ్ఞానం ఉండాలి. ఏం పలుకుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం జరుగుతుంది? జ్ఞానము తెచ్చుకొని ఏం చేయమన్నాడు? దీన్ని తలపోసుకొని తమ కడవరి స్థితి యోచించుట జ్ఞానము ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక, తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆ వచనాలు కలిపి ఉంటాయి, 14-15. ఆరంభంలోనే ఉంది చూడండి, 14. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము అన్నాడు. రక్షణార్థమైన జ్ఞానం మనకి కలగాలి అని ఆయన చెప్తున్నాడు. రక్షణార్థమైన జ్ఞానం ఎందుకు? మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించేటట్టుగా మనకు ఆయన రక్షణార్థమైన జ్ఞానాన్ని
ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆరాధించాలి అని అంటే ప్రియులారా వినండి, సువార్త బాగా తెలిస్తేనే మనం మంచి ఆరాధకులం కాగలం. సువార్త సత్యం, రక్షణ ఉన్నది, విమోచన ఉన్నది, నీతిమంతులుగా తీర్చబడడం ఉన్నది, ప్రాయశ్చిత్తం ఉన్నది కదా, ఇక ఎన్నెన్నో ఉన్నాయో సువార్తలో. అవి ఎరిగినటువంటి వ్యక్తులు ప్రియమైన సోదరి సోదరులారా సరిగా ఆయనను ఆరాధించగలరు. ఆయనను ఆరాధించే రక్షణార్థమైన జ్ఞానము మనకు కావాలి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానుల ఆరాధనలో జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. రెండవది చూడండి, దేవుని దాసులు ఇంతవరకు చెప్తూ వచ్చారు కాబట్టి నేను దాటి వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆరాధనకు వారిని నడిపించింది ఏది? ఆరాధనకు వారిని రక్షకుని దగ్గరికి నడిపించింది ఏది? జ్ఞానులను. నక్షత్రం నడిపిస్తూ వచ్చింది. అలా అయితే మనం కూడా ఆరాధించాలంటే మనకి కూడా ఒకరు నడిపించేవాళ్ళు అన్న ఇంతవరకు చెప్తూనే వచ్చాడు. ఆయన వచ్చి వెళ్ళిపోవడం లేదు, మనలోనే ఏం చేస్తున్నాడు ఆయన? నివాసం ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? ఇక నక్షత్రం లేదు, ఇప్పుడేమిచ్చాడు ఆయన మనకి? దేవుని ఆత్మను ఇచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. ఇక మూడవది చూడండి, మూడవది జ్ఞానులు సుదీర్ఘమైన ప్రాంతం నుంచి నక్షత్రాన్ని చూచి వారు బయలుదేరి వచ్చారు. ఆరాధించాలి అంటే తమ యొక్క బంధువులను, దేశపు వాళ్ళని, తమకున్న సమస్తాన్ని వారు వదిలి ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు ఆరాధించడానికి వచ్చారు. ఆరాధించాలి అంటే కలిగిన సమస్తాన్ని వారు విడిచిపెట్టి, రెనౌన్సియేషన్, వారు విడిచిపెట్టి వచ్చి ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బంధువులను విడిచిపెట్టారు, భార్యలను విడిచిపెట్టారు, పిల్లలను విడిచిపెట్టారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆరాధించడానికి వచ్చారు. ప్రియులారా వినండి, ఇప్పుడు ఈ కాలంలో విశ్వాసులు, అమ్మా నువ్వు ఆదివారం రాలేదు ఎందుకనంటే బ్రదర్ చుట్టాలు వచ్చారండి అని చెప్తున్నారు. చుట్టాల కొరకు ఏం మానేస్తున్నారు? ఆరాధన మానేస్తున్నారు, కూడిక మానేస్తున్నారు, సహవాసం మానేస్తున్నారు, రొట్టె విరిచే కూటం మానేస్తున్నారు. బంధువులను విడిచిపెట్టి కదా, ఆ కమిట్మెంట్ మనకు లేకపోతే మనం ఆయన ఆరాధించలేం. కేవలం వట్టి షో మనం చేయలేం అని మనం గ్రహించాలి. ఇక 4వది చెప్తున్నాడు, వారి ఆరాధన, వారు యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేములో పర్వతం ఉన్నది, కొండ ఉన్నది, హేరోదు రాజు అక్కడ ఉన్నాడు. వారు అక్కడికి వెళ్ళిపోయారు. ప్రియులారా వినండి, అక్కడ వరకు బాగానే వచ్చారు కానీ ఆరాధించే ఆ ప్రభు అక్కడ వారికి కనపడలేదు. ఒక రాజు కనబడుతున్నాడు, హేరోదు రాజు, భక్తిహీనుడైన రాజు కనబడుతున్నాడు. ఆ రాజు దగ్గర రక్షకుని వెతుక్కోవడం ప్రారంభించారు. అంతవరకు బాగానే ప్రయాణం సాగింది కానీ ఇక వారి ప్రయాణం పొరపాటులో పడినట్లుగా మనం చూస్తున్నాం. మహారాజు పట్టణం నిజానికి అక్కడే ఉంటాడని వెళ్ళిపోయారు కానీ ఆ రక్షకుడు అక్కడ లేడు అని మనం గ్రహించాలి. ప్రియులారా, ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు, ఆరాధన జరగకపోవచ్చు. ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. నిర్ఘాంతపోయారు జ్ఞానులు. నక్షత్రాన్ని చూశాం, యూదులు రాజును చూడాలి, ఎదోము రాజును చూస్తున్నారు, హేరోదు రాజును చూస్తున్నారు. ఆ హేరోదు రాజు చాలా యుక్తి కలిగిన వాడు. ఆ హేరోదు రాజు రండి రండి అని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు, భోజనాలు పెడుతున్నట్లుగా వారిని స్వీకరించినట్టుగా కనబడుతుంది. కానీ హేరోదు ప్రభువుకి వ్యతిరేకం. ప్రియులారా వినండి, మీరు వెళ్ళి ఆయన ఆరాధించండి అంటున్నాడు కానీ మేము కూడా వచ్చి మీతో ఆరాధిస్తాము అని ఆయనతో కలిసినట్టు కానీ లేకపోతే అర్పణ వారితో కూడా పంపించినట్టు కానీ మనం చూడం. జ్ఞానులే కానీ అప్పుడప్పుడు పొరపాటు పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. ఇక 2వ అధ్యాయం మత్తయి సువార్తలో వారి ఆరాధన యొక్క క్లైమాక్స్ను మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రభువును చూడగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు ఆ నక్షత్రమును చూచి, బాబు ఎంత ఆనందమట, అత్యానందం.
ఆరాధించే వాళ్ళు ఏ ఆనందంతో ఉంటారు? దీనత్వంతో మాత్రమే కాదు, అత్యానందం. ప్రభువుని చూడగానే అత్యానందం, అత్యానందం కదా, అత్యానందం. ఇంకొక ఆయన చూడండి, లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో కనబడతాడు కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం 27, 28 వచనాలు. 26 చూడండి. ప్రభు యొక్క క్రీస్తును చూడక సిమియోను మరణం పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిందని చెప్పి ఆత్మవశుడై ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆనందంతో ఆ శిశువుని ఎత్తుకొని ప్రభుని మహిమపరుస్తున్నాడు. ఆనందం, ఆనందం. యేసు క్రీస్తు ప్రభును చూసిన తర్వాత ఏం కలిగింది? వారికి ఆనందం కలుగుతుంది. ఎలాంటి ఆనందం? అత్యానందం. వినండి, మళ్ళా ఆదివారం ఎప్పుడు వస్తుందా అన్నట్లుగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఆదివారం? ఎలా ఉంటుంది? సెలవు కాబట్టి మళ్ళీ విజయ్ గారు ఫోన్ చేసేస్తారేమోనని మళ్ళీ లేవాలి కదా అన్న. నిజంగా ఆనందంతో వస్తారా? కానీ ప్రభువుని ఆరాధించడానికి ఎలా రావాలి? ఆనందం కాదు, అత్యానందం. ఆదివారమే కాదు, ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం ఎప్పుడు ప్రభుని ఆరాధించటానికి మనము సాష్టాంగా పడినా కానీ ఏముండాలి? ఏముండాలి? అత్యానందం. ప్రభు సన్నిధి వారికి అత్యానందం కలిగించింది. స్తుతులు చెప్తుంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఆదివారం ఎప్పుడు అయిపోతుందా బాబు ఇది అనుకుంటారు. ఏముండదు, ఎప్పుడు అయిపోతుందా అనుకుంటారు. బ్రదర్ టైం లేదండి. ఒక ఆయన ఉంటాడు, చాలా యుక్తిగా చెప్తాడు నాకు. బ్రదర్ టైం లేదు బ్రదర్, కొంచెం చూసుకోండి అంటుంటాడు. ఇంతకీ నాకు ఇచ్చింది 10 నిమిషాలు, అది కూడా 10 నిమిషాలే. కానీ ఏమంటాడు? బ్రదర్ చూసుకోండి అంటాడు. ఏమున్నది ఆయనకి? ఆనందం. వాక్యం అంటే ఆనందం ఉండదు. ప్రోగ్రాం అయిపోవాలి, పలకరించేసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. పూర్వకాలం మన సంఘాల్లో మిషనరీలు ఉన్నప్పుడు వారి అనుభవాలు దేవుని దాసులు పెద్దలు చెప్తుండగా విన్నాను. మీటింగ్ అయ్యాక ఆనందం వారి ముఖాల్లో, సంతోషం. ఈరోజు నువ్వు ఇలా స్తుతులు చెప్పావు, అది నాకెంతో ఆనందాన్ని కలిగించింది సోదరుడా. ఈరోజు నాకు తెలియని ఒక విషయం నీ స్తుతుల్లో నేను విన్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది, నేను దీవించబడ్డాను. ఈ రోజులు ఇప్పుడు ఏం నేర్చుకున్నారు తెలుసా? ఈ షర్టు అన్నయ్య ఎక్కడ కొన్నావు అన్న? ఇది 5,000 ఉంటుందా, 2,000 ఉంటుందా కదా? ఇది 500 అండి. ఈ శారీ ఎక్కడ కొన్నారు కదా? వీళ్ళు కూడా ఇతరులు కుళ్ళుకోవాలని వేసుకొస్తుంటారు. వీళ్ళు కూడా ఆనందం బట్టల్లోకి పోయింది, ఆనందం ఆహారంలోకి పోయింది. అన్న కొంచెం త్వరగా వదిలిపెట్టే, ఇంటికి వెళ్ళాలంటున్నాడు. ఎందుకని? ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడా? తెచ్చాడు. అది ఆనందం దేనిలోకి పోయింది? ఆహారంలోకి పోయింది, బట్టల్లోకి పోయింది. ప్రభువుని చూడగానే ఆనందం. ఈ తరములో మనం నేర్చుకుందుముగాక. అత్యానంద భరితులై అనే మాటను మనం చూస్తున్నాం. వారు ప్రభువుని చూశారు, చూడగానే ఆనందం ఏర్పడింది. అంతవరకు ఏ రోజును చూస్తూ వచ్చారు, కానీ వారి మనోనేత్రం వెలిగించబడింది. వారు బాలుడైన యేసుని, శిశువుగా ఉన్న క్రీస్తుని చూస్తున్నారు. కానీ వాళ్ళు పట్టుకొచ్చినవేంటి? బంగారము, సాంబ్రాణి, వెండి తేలేదు, సాంబ్రాణి 3. బైబిల్లో బంగారం అనగానే మన వాళ్ళు నెక్స్ట్ మొదలెడతారు, ఏంటిది? ఇక్కడ లేదు వెండి, బంగారం. ఆయన యొక్క ఆయన శిశువుగా ఉన్నా కానీ ఆయన ఏమై ఉన్నాడు? రాజులకు రాజు, యూదులకు రాజు అని ఆయన చెప్పాడు. ప్రభువులకు ప్రభు. వారి మనోనేత్రం వెలిగించు. ఆ పొత్తి గుడ్డలతో బహుశా 2 ఏళ్ళు వచ్చి ఉంటుంది అప్పటికి. చాలా నామమాత్రంగా సామాన్యంగా ఉన్న శిశువుగా ఉన్న ప్రభు మనోనేత్రాన్ని చూశారు. మనోనేత్రం వెలిగించబడి వారు ప్రభుని ఆరాధిస్తున్నారు. ప్రియులారా వినండి, బంగారం తెచ్చారు, ఆయన దేవుడు అని గ్రహిస్తున్నారు. క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుడు. 100% ఏమై ఉన్నాడు? దేవుడు. రెండవది, వారు ఏం తెచ్చారు? సాంబ్రాణి తెచ్చారు అని చెప్తున్నాడు కదా. సాంబ్రాణి తెచ్చారు. ఏంటి సాంబ్రాణి? సాంబ్రాణి ఆయన మరణాన్ని సూచిస్తుంది. సాంబ్రాణి ఆయన యొక్క బంగారము, సాంబ్రాణి. మూడవది బోళము అన్నాడు కదా. సాంబ్రాణి సువాసనను సూచిస్తుంది, సుగంధాన్ని సూచిస్తుంది,
నిప్పుల మీద సాంబ్రాణి వేయగానే పరిమళం వ్యాపిస్తుంది. ఆయన దైవత్వం యొక్క మహిమ, ఆయన శిలువ కార్యం యొక్క మహిమ, దేవునికి మనకి మధ్యవర్తిగా ఆయన చేసిన కార్యం యొక్క మహిమ, రిడెంప్షన్ గ్లోరీ అంటారు, విమోచన మహిమ. అసలు ఆరాధిస్తూ ఉంటుండగా, వ్యక్తిగతంగా కానీ సంఘంతో కానీ ఆయన మహిమను చూస్తూ ఉంటుండగా ఎంత ఆనందం. ఇశ్రాయేలీలు గుడారాలన్నీ ఉన్నాయి, మధ్యలో ప్రత్యక్ష గుడారం, సాక్ష్యపు గుడారం, దాని మీద మేఘం కనబడుతుంది, బలిపీఠం ఉంది, బయట అర్పణ ధూమం ఎగిస్తూ ఉంది, లోపల ధూప వేదిక మీద నుండి ఎగసి వస్తున్న సాంబ్రాణి. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు యొక్క మహిమతోటి ఆరాధించటం, నింపబడటం. మూడవది బోళం గురించి చెప్తున్నాడు. ఆ శిశువునే చూస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, ఈ శిశువు 33 ఏళ్ల తర్వాత మేకులకు కొట్టబడుతున్నాడు. ఆ దృశ్యాన్ని వారి మనోనేత్రాల ద్వారా చూసి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, క్లుప్తంగా బేతనీ మరియ ఆరాధన చెప్తాను. ఇది నెగిటివ్గా మనం చూస్తాం. బేతనీ మరియ ఆరాధనకి, ప్రభుని ఘనపరచడానికి వచ్చినప్పుడు, ప్రియులారా వినండి, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం ధ్యానం చేయాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 11 వచనాలు. ఆరాధించడం అంటే ఆమె వర్తమానం వినటానికి రాలేదు. ఆరాధించడం అంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే వచ్చింది. ఆరాధించడం అంటే ప్రార్థన చేయడానికి రాలేదు. 11వ అధ్యాయంలో ప్రార్థించింది, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. ఆమె ప్రార్థిస్తుంది, కానీ 12లో ఆయన ఆరాధిస్తుంది. ఇంకా చాలా విషయాలు మనం చూడొచ్చు, కానీ ఆరాధన అంటే దేవునికి ఇచ్చుట. అలాగూ ఇచ్చుట కొరకై మనము సిద్ధపడదాం. ప్రియులారా వినండి, మన ప్రభువైన యేసుక్రీస్తు తన సమస్తాన్ని కల్వరి శిలువలో మన కొరకై ఎందుకు ఇచ్చాడంటే, మనము అదే రీతిలో ఆయనను ప్రేమించి ఆరాధించాలి అని ఆయన కోరుతున్నాడు. ఆరాధించుట అంటే దేవునికి ఇవ్వడం. 3 విషయాలు నేర్చుకుంటున్నాం. ఒకటి ఇశ్రాయేలీయుల యొక్క ఆరాధన, రెండవది జ్ఞానుల ఆరాధన, మూడవది బేతనీ మరియ ఆరాధన. బేతనీ మరియ ఆరాధన నేను పూర్తి చేయలేకపోతున్నాను. మీరు చదివి ధ్యానం చేసి మేలు పొందాలి అని నేను ప్రభు నామములో విన్నవిస్తూ ఉన్నాను. సరైన ఆరాధన చేయడానికి దేవుని ఆత్మ మనకి సహాయం చేయనుగాక.